చూడండి ఇది థర్డ్ బ్లాక్ ఎదురుగా ఉన్నాం. ఇప్పుడు థర్డ్ బ్లాక్ ఎదురుగా మనకి ఇది వచ్చేసి డైనింగ్ హాల్. చాలా పెద్ద డైనింగ్ హాల్స్ మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు, ప్లస్ ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్లో ఉండేవాళ్ళు, జ్యూస్ ఫాస్టింగ్లో ఉండేవాళ్ళు, కొంతమంది ఫ్రూట్ ఫాస్టింగ్లో ఉండేవాళ్ళు, కొంతమంది వేరే డైట్స్ ఇంకా కొన్ని ఉంటాయి. దానికి సపరేట్ హాల్స్ ఉంటాయి. చూడండి డైనింగ్ హాల్ దగ్గర ఇలా మనకి బోర్డ్స్ ఉంటాయి. ఏమేమి తింటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి, మొత్తం ఉంటాయి అన్నమాట. చూడండి డైనింగ్ హాల్ నేను తెలిసినంత వరకు నాకు 5 స్టార్ హోటల్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. అంతా ఆల్మోస్ట్ అలా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ఒక్కో హాల్ సపరేట్ అన్నమాట. ఇదేమో హాల్ 2, ఇది వచ్చేసి హాల్ 1. ఇక్కడంతా దగ్గర ఇలా బోర్డింగ్స్ ఉంటాయి. అంటే మనకి ఎడ్యుకేషన్ పర్పస్ ఏమేమి తింటే ఎన్నెన్ని పోషకాలు వస్తాయి, ఏమేమి క్యాలరీస్ ఉంటాయి, మొత్తం అలా అనమాట. చూడండి ఆశ్రమం మొత్తం ఇలా బోర్డులు ఉంటాయి. మొత్తం మనం చూసుకొని ఫోటోలు తీసుకొని అన్నీ ఏమేమి తినచ్చు, ఏమేమి తినకూడదు, ఏమేమి తింటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, మొత్తం ఇలా బోర్డింగ్స్ మొత్తం ఉంటాయి. అన్ని బ్లాక్స్లో రూమ్స్ దగ్గర మొత్తం ఉంటాయి అన్నమాట. ఇది ఇంకో డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ 3. అలానే ఇటు పక్క డైనింగ్ హాల్ 4. చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా మధ్యలో ఇలా ప్రతి దగ్గర మన ఎంటర్ అవ్వాలంటే ఐడి కార్డ్తో స్కాన్ చేసుకుంటే మనకి ఆ రోజు ఏం తినాలి, ఫ్రూట్ ఫాస్టింగ్లో ఉన్నామా, లేకపోతే జ్యూస్ ఫాస్టింగ్లో ఉన్నామా, లేకపోతే ఏం మెనూ ఉంది మొత్తం తెలుసుకోవచ్చు యాప్లోనే. చాలా బాగుంటుంది. డైనింగ్ హాల్ నుంచి బయటికి రాగానే ఇటు చూడండి ఎంత బాగుందో అసలు. ప్రశాంతంగా ఫుల్ గ్రీనరీ తోటి కూర్చోవడానికి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటే చాలా బాగుంటుంది. అంత గార్డెనింగ్ చేస్తున్నారు, వాటర్ పడుతున్నట్టున్నారు. చూడండి ఎంత గ్రీనరీ ఉందో అసలుకి. అటు పక్క ఆపోజిట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది.